వెల్కమ్ టు చెన్నబేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజయవాడలోని 64వ డివిజన్ మణికంఠ నగర్లో రహదారి నిర్మాణ పనులకు శ్రీకారం. సమస్యలు లేని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే బోండా ఉమా. సహకార బ్యాంకింగ్ వ్యవస్థలో 2 నిమిషాల విధానం అమలు కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం. రాష్ట్రంలో సహకార బ్యాంకింగ్ వ్యవస్థ మనుగడ సాగించాలంటే 2 అంచెల విధానం అమలే ఏకైక మార్గమన్న పలువురు వక్తలు. P4తో పేదల జీవితాల్లో మార్పు. 11వ డివిజన్లో 50,000 విలువ చేసే ప్లాట్ఫామ్ రిక్షా తోపుడు బండ్లు ఉచితంగా అందజేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 2 రాష్ట్రాల జర్నలిస్టులకు ఉగాది పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన రిటైర్డ్ హైకోర్టు జడ్జి నూతలపాటి వెంకటరమణ. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సమస్యలు లేని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు పటిష్ట కార్యాచరణతో చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ వీప్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. 64వ డివిజన్ నూజివీడు రహదారి వెంబడి గల మణికంఠ నగర్లో సుమారు 5 సంవత్సరాల నుంచి పరిష్కారానికి నోచుకొని రహదారి నిర్మాణ పనులకు బోండా ఉమాశేఖర్ శ్రీకారం చుట్టారు. 19.43 లక్షల వ్యయంతో ప్రధాన రహదారిని బీటీ రహదారిగా అభివృద్ధి చేసే పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో శివారు ప్రాంతంగా ఉన్న 64వ డివిజన్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయిస్తున్నట్లు వివరించారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో డివిజన్ అభివృద్ధి కుదేలైందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అభివృద్ధిపై దృష్టి సాధించినట్లు వివరించారు. ప్రధానంగా అంతర్గత రహదారులు, మురుగునీటి కాలువలు ఆధునీకరణ, మంచునీటి వసతి మెరుగుదల, వీధి దీపాలు ఏర్పాటు వంటి మౌలిక సౌకర్యాల కల్పనపై దృష్టి సాధించామన్నారు. గడిచిన 9 నెలలు టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో నియోజకవర్గంలో 193 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు బోండా ఉమామహేశ్వర్ చెప్పారు. ఇప్పటికే కొన్ని అభివృద్ధి పనులు పూర్తి కాక మరికొన్ని జరుగుతున్నట్లు వివరించారు. 9 నెలలుగా నేను ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత, అలాగే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యం కాబడినటువంటి అన్ని పనుల్ని కూడా టేకప్ చేశాం. ముఖ్యంగా ఈ శివారు ప్రాంతాలు, అంటే విజయవాడ నగర కార్పొరేషన్ ఎండ్ అవుతున్నటువంటి ప్రాంతం 64వ డివిజను. దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, డ్రైన్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, రోడ్లు కానీ అన్నిటిని కూడా వేగవంతం చేసాం. ఒక మేజర్ డ్రైను మొన్నే రాజీవ్ నగర్ దగ్గర నుంచి 9 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసాం. పనులన్నీ వేగంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇక్కడ కంట్రీ సెంటర్ నుంచి నున్న రోడ్లో ఉన్నటువంటి మెయిన్ డ్రైన్ కూడా ఎస్టిమేషన్ చేపించాం. 4 కోట్ల రూపాయలు. త్వరలో ఆ పనులు కూడా మొదలు పెడతాం. ఇవాళ ఇక్కడ మరి 2 డ్రైన్ వర్క్లు మొదలు పెడతాం, స్టార్ట్ చేయడం, శంకుస్థాపన చేయడం జరిగింది. ఏది ఏవైనా మా సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో ప్రతి పని మీద, ప్రతి సమస్య మీద అవగాహన ఉంది. మొన్ననే దాదాపు 40 కోట్ల రూపాయల వర్కులు పిలవటం జరిగింది. ఇప్పటికీ 193 కోట్ల రూపాయలతో అభివృద్ధి పదంలో ఈ 9 నెలల్లో చేయగలిగాం. అంటే పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకెళ్తూ ఉంది. ప్రతి సమస్యను కూడా తీర్చి ఈ నియోజకవర్గం సమస్యలు లేని మోడల్ నియోజకవర్గంగా తీసుకొస్తామని తెలియజేస్తాం. రాష్ట్రంలో సహకార బ్యాంకింగ్ వ్యవస్థ మనుగడ సాగించాలంటే 2 అంచెల విధానం అమలై ఏకైక మార్గమని పలువురు వక్తలు అన్నారు. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సహకార బ్యాంకింగ్ వ్యవస్థలో 2 నిమిషాల విధానం అమలు కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని గాంధీనగర్లోని హోటల్ ఐలాపురంలో నిర్వహించారు. ఈ సమావేశానికి అఖిలపక్ష పార్టీలకు చెందిన నాయకులు హాజరై సహకార బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. టీడీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ
డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ సహకార వ్యవస్థ బలోపేతం ద్వారా గ్రామీణ వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. సహకార వ్యవస్థ బలోపేతానికి అవసరమైతే పోరాట బాట పట్టాలని, అందుకు తగిన కార్యాచరణను ఈ రౌండ్ టేబుల్ సమావేశం రూపొందిస్తుందని వివరించారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ సహకార బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతానికి వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందన్నారు. సిపిఎం నాయకులు కిష్టయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు మస్తాన్ వలీ తదితరులు మాట్లాడుతూ కేరళ రాష్ట్రంలో రెండంచెల విధానాన్ని ప్రభుత్వం అమలులోకి తెచ్చినందున ఇంకా అనేక రాష్ట్రాల్లో రెండించిన విధానం అమల్లో ఉందన్నారు. కొన్ని రాష్ట్రాల సహకార బ్యాంకింగ్ వ్యవస్థలో 2 అంచెల విధానాన్ని అమలు చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నాయని, ఆ దిశగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. పక్కదారులు పట్టించే పద్ధతులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారి వజ్రోత్సవాల సందర్భంగా వారందరూ కూడా ఒక ప్రధానమైన అజెండా ముందుకు తెచ్చారు. అదేమంటే ఇందులో ఉన్న దొంతర్లు తగ్గించడం ద్వారా ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో, ఎవరైతే గ్రామీణ ప్రజలు ఉన్నారో వారికి సేవ చేయడానికి, వారికి వడ్డీలు తగ్గించడానికి మరింత అవకాశం ఉంటుందనేది కూడా ఇవాళ వారు ముందుకు తెచ్చారు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఈ అంశం పైన చర్చ జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇవాళ ఈ అజెండా పక్కకు పోయింది. కాబట్టి ఇవాళ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకొస్తాం. ఎందుకంటే దీని ద్వారా 2 రకాలుగా గ్రామీణ ప్రజలకు లబ్ధి జరుగుతుంది. ఒకటేమో ఈ దొంతరలు తగ్గిపోవడం వల్ల ఆటోమేటిక్గా దాని వడ్డీ రేటు తగ్గుతుంది. ఆ రకంగా డైరెక్ట్గా వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ జరుగుతుంది. రెండోది ఏమంటే అవునన్నా కాదన్నా ఇవాళ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఈ బ్యాంకుల్లో ఇవాళ పెత్తనమంతా కూడా రాజకీయ పార్టీ నాయకుల చేతుల్లో లేకపోతే వారు కూడా ఈ బ్యాంకులను ఒక ఆదాయ వనరుగా వినియోగించుకుంటూ ఉన్నారు. చాలా చోట్ల ఇవాళ కేసులు పెట్టాల్సి వస్తుంది. తర్వాత ఈ తలనొప్పి అంతా కూడా పోతుంది. ఎందుకంటే ఈరోజు చాలా చోట్ల ఫ్రాడ్ జరిగిందంటే అది ఖచ్చితంగా చెప్పగలము. జిల్లా స్థాయిలో ఎక్కడైతే రాజకీయ నాయకుల పెత్తనం ఉందో ఆ పెత్తనమున్న ప్రాంతాల్లోనే ఫ్రాడ్ జరిగింది. ఇవాళ వాటిపైన అనేక కేసులు వస్తూ ఉన్నాయి, అనేక సందర్భాలు విచారణ చేస్తూ ఉన్నారు. తర్వాత ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 అంచెల విధానానికి సంబంధించినటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ 2 అంచెల విధానానికి తీసుకురావాలని గతం నుంచి కూడా అనేక సందర్భాలుగా కూడా ఉద్యమాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా 1,00,000 వ్యవసాయ సహకార సంఘాలు ఉండేటువంటి దేశంలో ఉంటే ఈ రాష్ట్రంలో కూడా ఉండేటువంటి దీనిలో 2,000 పిఎస్సిఎస్లు ఉన్నాయి. అదే 600 శాఖలుగా విభజించబడినటువంటి దీనిలో ఈ 3 అంచెల విధానం వలన ఎంప్లాయీస్కి కానీ ప్రజానీకం కానీ అందేటువంటి సేవలు అయితే ఉన్నాయో ఆ సేవలు అందించేటువంటి క్రమంలో జాప్యం జరుగుతూ ఉంది. దాన్ని నివారించడానికి, వడ్డీ రేట్లు తగ్గటానికి, ప్రజానీకానికి ముఖ్యంగా రైతాంగానికి అందించేటువంటి ఏదైతే బ్యాంకింగ్ లోనింగ్ వ్యవస్థ ఉందో అది అందుబాటులో రావడానికి 2 అంతస్తుల వ్యవస్థ అయితే 2 అంచెల విధానం అయితే బాగుంటుందనేటువంటిది ఉన్నది. కానీ ఈ బ్యాంకింగ్ వ్యవస్థని రాజశేఖర రెడ్డి గారు బతికించారు అనేటువంటిది నగ్న సత్యం. ఆయన మాట్లాడిన తర్వాత, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బ్యాంకింగ్ వ్యవస్థ అంతకుముందు ఈ బ్యాంకింగ్ వ్యవస్థని ఎత్తివేయాలనేటువంటి ఉద్దేశంతో ఉండేటువంటి సందర్భంలో దాన్ని కాపాడటానికి 100 కోట్ల రూపాయలు ఈ వ్యవస్థకి అందించడం ద్వారా ఈ బ్యాంకును కాపాడటం జరిగింది. భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి పద్ధతిలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి బ్యాంక్స్, జిల్లా సహకార బ్యాంకులు అత్యున్నతమైనటువంటి వ్యాపారాన్ని తీసుకురావడం ఉంది. వేలాది కోట్ల రూపాయలు సముపార్జన చేయటం అనేటువంటి జరిగింది. నష్టమే సహకార వ్యవస్థ నడిపిస్తే ఇక సహకారం అనే పదానికి అర్థం ఉంది. కాబట్టి సహకారం అనే దానికి అర్థం ఉంది. కాబట్టి ఈ విషయంలో ఆలోచించాలి. అసలు ఒరిజినల్ సహకార వ్యవస్థ ఉండబట్టే ఈరోజు సమాజం ఇంత దూరం వచ్చింది. ఇన్ని వేల సంవత్సరాలు సమాజం ప్రయాణం చేసిందంటే అందరూ మనుషులు ఒకరి మధ్య ఒకరికి సహకారం ఉండబట్టి. ఆ సహకారం అనే స్పిరిట్ని దెబ్బతీసుకుంటే మొత్తం కుప్పగూలిపోతుంది, సామాజిక సంబంధాలన్నీ దెబ్బతింటాయి. కాబట్టి నేను దీని విషయం లోతుగా తర్వాత మాట్లాడతాను. ఈ సందర్భంగా రాధాకృష్ణమూర్తి గారు ఒక సమస్య మీద, ఈ సహకార రంగంలో ఆయన కంటే ఎక్స్పర్ట్ ఎవరు లేరు. ఆయన ఏం చెప్పాడంటే దాన్ని మేము ఆమోదిస్తాం, మేము బలపరుస్తాం. మేము ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా
రాధాకృష్ణమూర్తి గారు చెప్పారంటే అది ఓకే, అది మా దృష్టిలో. ఎందుకంటే దాని మీద అంత కన్సర్న్ ఉన్న వ్యక్తి, అంత బాధ్యతగా పనిచేస్తాడు. మాకు చిన్నతనం నుంచి కూడా ఎంతో స్ఫూర్తినిచ్చిన వ్యక్తి. ఇటు కృష్ణయ్య గారు, పెద్దలంతా చాలామంది ఉన్నారు, రామకృష్ణ గారు వీళ్ళంతా వచ్చారు. రెండంచెల సహకార వ్యవస్థని నిలబెట్టుకోవడానికి అందరం కూడా కృషి చేద్దాం. దానికి మా మద్దతును తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకులు సంఘాలు మరియు ముఖ్యంగా కృష్ణయ్య గారి నాయకత్వంలో ఈ రోజున రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. సహకార వ్యవస్థలో రెండంచెల విధానం కావాలనేటటువంటి డిమాండ్ గత 4-5 శతాబ్దాల నుంచి ఉన్నటువంటి మాట. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యవసాయ రంగం రైతాంగానికి కలగలుపుగా, ఎందుకంటే భారతదేశం వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి దేశం కాబట్టి రైతును బలోపేతం చేయాలి. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తూ ఉన్నటువంటి బ్యాంకుల ద్వారా వాళ్లతో ఎప్పటికప్పుడు మార్పులుంటే ఆ మార్పులను కూడా తద్వారా రైతాంగాన్ని, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం, సహకరించుకోవటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ. దురదృష్టం ఏంటంటే పాలకుల్లో కొంతమంది దీన్ని ఒక మాఫియా వ్యవస్థగా వాడుకునేటటువంటి ప్రమాదం జరుగుతూ ఉంది. ఇవాళ చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులు, కొంతమంది రాజకీయ పార్టీలు దీన్ని ఒక రిమోట్ కంట్రోల్ లాగా తమకున్న నల్లధనాన్ని తెల్లధనం చేసుకోవడానికి, దీంట్లో ఉన్నటువంటి ధనాన్ని తమ సొంత పనులకు వాడుకొని దానికి ఒక లెక్క లేకుండా సహకార వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. దానికి వ్యతిరేకంగా ఇవాళ తీసుకున్నటువంటి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన మహారాష్ట్ర, గుజరాతే ఎందుకు ఈ సహకార వ్యవస్థ వాళ్ళ గుప్పిట్లో ఎందుకుంది, పంజాబ్ లాంటి 99%, మరి హర్యానా లాంటి 99% వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి రాష్ట్రాలకి ఎందుకు దీనిలో ప్రవేశం తక్కువ కల్పిస్తూ ఉన్నారు? కేవలం ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మరి రాజకీయ పార్టీలు మాఫియాగా మారి దీంట్లో ఉన్నటువంటి ధనాన్ని తమ సొంతానికి వాడుకున్నటువంటి వ్యవస్థని రూపుమాపాలి అంటే రెండంచెల వ్యవస్థ రావాలి. రైతుకి దీని మీద పూర్తి అవగాహన కలిగినప్పుడు బ్యాంకింగ్ ఉద్యోగస్తులందరూ కూడా కలిసి ఈ సహకార వ్యవస్థ పటిష్టంగా ఉంటుందని నమ్మి కాంగ్రెస్ పార్టీ పక్షాన భవిష్యత్తులో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా తీసుకునేటువంటి ప్రతి నిర్ణయానికి సంఘటితంగా మీతో పాటు ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. వేదం పరమ ప్రమాణమైనదని బ్రహ్మేంద్ర సరస్వతి స్వామి అన్నారు. వేదం చెప్పిందే ధర్మమని, వేదం శివుడు ఒకటేనన్నారు. వేదమే శివుడని, శివుడే వేదమని చెప్పారు. బ్రహ్మశ్రీ దెందుకూరు వెంకట సుబ్రహ్మణ్య, గణపాటి సోమయాజులు, శ్రీ బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రులు స్మారక వేద విద్యార్థి పరిషత్ సభ గాంధీనగర్లోని సత్యనారాయణ స్వామి ఆలయ ఆవరణలో నిర్వహించారు. వేద విద్యార్థి పరిషత్ సభ గౌరవ అధ్యక్షులైన బ్రహ్మానంద సరస్వతి స్వామి పర్యవేక్షణలో జరిగిన చతుర్దశ వార్షికోత్సవ వేద సభకు సుమారు 100 మందికి పైగా విద్యార్థులు హాజరై వేద పరీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరస్వతి స్వామి మాట్లాడుతూ న్యాయస్థానాలలో న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు ఎంత ప్రామాణికమైనవో వేదాలలో ఉన్నటువంటి విషయాలు కూడా అంతేనన్నారు. వేదాలను అధ్యయనం చేస్తే విద్యార్థులకు అభినందనలు తెలిపారు. వేద విద్యార్థి పరిషత్ సభ అధ్యక్షులు కుందా రామనారాయణ, కోశాధికారి రేమెల్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తండ్రి, తాత, మేనమామ దగ్గర వేదం చదువుకునే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి ప్రతిభ చూపిన విద్యార్థులకు పారితోషికం పట్ట ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. పారితోషికం 3,000 నుంచి 10,000 రూపాయల వరకు ప్రోత్సాహకంగా అందించడం జరుగుతుందని వివరించారు. సభ కార్యదర్శి అద్దెపల్లి పర్వతవర్ధన్ తదితరులు పాల్గొని ఏర్పాటు పర్యవేక్షించారు. నా పేరు రేమెళ్ళ వెంకటేశ్వర్లు, రేమెళ్ళ సూర్యప్రకాశ్ శాస్త్రి గారి అబ్బాయిని. హైదరాబాద్లో ఉంటాను. ఈ బ్రహ్మశ్రీ దెందుకూరి వెంకట సుబ్రహ్మణ్య, గణపాటి సోమయాజులు మరియు తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రులు వారి స్మారకంగా ఏర్పాటు చేసిన ఈ సభకి నేను కోశాధికారిగా, రామనారాయణ గారు అధ్యక్షులుగా, అద్దేపల్లి పర్వతవర్ధన్ గారు సెక్రటరీగా ఉంటున్నాము. దీని వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ దెందుకూరు హనుమత్ గణపాటి గారి పూర్వాశ్రమంలో ప్రస్తుతం బ్రహ్మానంద సరస్వతి స్వామి. దీని తరఫున ప్రతి సంవత్సరం కూడా 2 సభలు, వేద సభలు నిర్వహిస్తున్నాం. ఒకటి తండ్రి కానీ తాత కానీ వేదం చదువుకుని వాళ్ళ పిల్లలు కానీ మనవలు కానీ వాళ్ళ దగ్గరే వేదం చదువుతున్నట్లయితే అలాంటి వాళ్ళ యొక్క అలాంటి విద్యార్థులను ప్రోత్సహించడానికి వంశపారంపర్యంగా ఈ వేద విద్యని
పెంచి పోషిస్తున్నందుకు వాళ్ళని ప్రోత్సహించడానికి పరీక్షలు నిర్వహించడం, ఆ పరీక్షల్లో నిర్వహించినప్పుడు వాళ్ళ యొక్క పరీక్ష సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి ప్రతి సంవత్సరం సత్కారం చేసి వాళ్ళని ప్రోత్సహించడం మొదటి లక్ష్యం. వాళ్ళ విద్య పూర్తయ్యాక సంస్థ తరఫున వాళ్ళకి పట్టా కూడా ఇవ్వబడుతుంది. సుమారు దానికి 7-8 నుంచి 10-12 సంవత్సరాల వరకు పడుతుంది ఒక్కొక్క విద్యార్థికి ఈ చదువు పూర్తి అవ్వడానికి వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి. రెండవ సభ ఇది ఈ మొదటి సభ ఈ ప్రతి సంవత్సరము చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుగుతూ ఉంటుంది. ఇందులో దెందుకూరు సుబ్రహ్మణ్య ఘనపాటి గారు ఎవరైతే ఉన్నారో వారి తిథి ఈరోజు, ఆయా స్మారకంగా ఈరోజు ఈ సభ జరుగుతుంది. రెండో సభ ఇదే సభ తరఫున విద్యారణ్య పండితులు అంటే వేదానికి అర్థం చెప్పేవాళ్ళు, వేదాంత పండితులు అయిన వాళ్ళకి జరుగుతుంది. అది పూర్తిగా పండితుల సభ. అలాంటి పండితులు మనకి ఆంధ్ర, తెలంగాణ కలిపి ఒక 20 నుంచి 30 మధ్యలోనే ఉంటారు. వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చేవాళ్లే 10 నుంచి 15 మధ్యలో ఉంటారు. అలాంటి పండితులు వాళ్ళ శిష్యులు ఎవరైతేనే మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తున్నట్టయితే అలాంటి వాళ్ళకి కూడా ప్రతి సంవత్సరము సభ చేసి మాఘమాసంలో చేస్తాం ఆ సభని. మొన్న మాఘమాసంలో గుంటూరులో జరిగింది, ఫిబ్రవరి 12వ తారీఖు 13వ తారీఖు. ఈ రకంగా ఈ విద్యారణ్య సభ గత 6 ఏళ్లుగా జరుగుతోంది. ఇది 14వ సంవత్సరం. ఈ విద్యార్థుల సభ 14వ సంవత్సరం విజయవంతంగా జరుగుతోంది. దానికి మీరందరూ కూడా సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. నేను కుందా రామనారాయణ, ఈ వేద పరిషత్ అధ్యక్షుడిని. ఈ వేద పరిషత్ తరఫున సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఇవాళ కృష్ణ యజుర్వేద తైత్తరీయ శాఖ విద్యార్థులకి పరీక్షా సభ జరుగుతోంది. 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల లోపల పిల్లలు వచ్చి వాళ్ళు చదువుకున్న వేదానికి సంబంధించిన భాగాన్ని గురువులకి పరీక్ష ద్వారా చెప్పి ఆ తర్వాత పట్టా పొందడానికి ఈ సభలన్నీ చేస్తూ ఉన్నాము. అలాగే ఈ పిల్లలందరికీ కూడా ఈ ప్రకారంగా వేద విద్యని, మన సనాతనమైన సాంప్రదాయమైన వేద విద్యని ప్రోత్సహించడానికి వేద పరిషత్ ఎప్పుడూ ముందర ఉంటూ ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వేద శివో వేద వేదాధ్యాయీ సదాశివ తస్మాత్ సర్వప్రయత్నేన వేదమేవ సదాభ్యసేతు సదా జపేత్ అని కూడా ఒక పాఠం. దేవుడు అంటూ ఉన్నాడు అని చెప్పిన గ్రంథం ఏది? అపౌరుషేయమైనటువంటి సప్తరాశి. ఆ సప్తరాశినే వేదము అంటారు. ఆ వేదము భగవంతుడు ఉన్నాడు అని చెప్పి భగవత్ స్వరూపాన్ని మనకు తెలియజేసింది వేదమాత. ధర్మో రక్షిత. ధర్మం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అని అర్థం. ధర్మం అంటే ఏమిటి? ఎవరికి తోచింది వాళ్ళది ధర్మమా? ఒక పరమ ప్రమాణమైనటువంటి గ్రంథం ఒకటి ఉన్నదా అంటే పరమ ప్రమాణభూతమైన గ్రంథం వేదం. వేదం చెప్పిందే ధర్మం. మరొకరు చెప్పింది ధర్మం కాదు. అధర్మం అనే మాట మనకొద్దు. ధర్మం మాత్రం కాదు. ఎందుకంటే వేదం ఒకటే పరమ ప్రమాణమైనది. జిల్లా కోర్టు వాళ్ళు అనేక తీర్పులు చదువుతుంటారు. నిజమే, వాళ్ళకి తోచినట్టు వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ సబ్జెక్టును బట్టి చదువుతుంటారు. కానీ ఈ సబ్జెక్టుని ఆధారం చేసుకొని, అన్ని సబ్జెక్టులను ఆధారం చేసుకొని పరమ ప్రమాణమైనటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వీటన్నింటినీ కొట్టేసే హక్కు ఉన్నది, బాగా ఉన్నది అని చెప్పే హక్కు ఉన్నది. కాబట్టి ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టులో చెప్తే ఎంత విలువో అంతకు మించిన విలువ ఆ పరమ ప్రమాణభూతమైనటువంటి అపౌరుషేయమైన సప్తరాశి వేదము. ఆ వేదమే ఇక్కడ శివుడే పరమశివుడు. శివుడు వేరు, వేదం వేరు అని అనుకోవద్దు. వేద శివో వేద. వేదమే శివుడు, శివుడే వేదము. అట్టి వేదమును అధ్యయనం చేసినటువంటి, చదివినటువంటి మహానుభావులంతా ఇక్కడ సదాశివ స్వరూపంగా వీరందరూ కనిపిస్తూ ఉన్నారు.
ఉగాది పురస్కారాలను పురస్కరించుకొని ఇరు తెలుగు రాష్ట్రాల జర్నలిస్టులకు అవార్డులు ప్రదానం చేయడం అభినందనీయమని రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ నూతలపాటి వెంకటరమణ తెలిపారు. నిస్వార్థంగా పనిచేస్తున్న జర్నలిస్టులను తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ప్రోత్సహించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు ఇరు రాష్ట్రాల జర్నలిస్టులకు ఉగాది పురస్కార ప్రదానోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఉగాది పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమానికి రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ నూతలపాటి వెంకటరమణ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం సంఘం పాటు పోస్టర్ ను రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ నూతలపాటి వెంకటరమణ చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు. అనంతరం జర్నలిస్టులను నూతలపాటి వెంకటరమణ చేతుల మీదుగా అవార్డులను అందజేశారు. జర్నలిస్టులకు మెమంటో, ప్రశంసా పత్రం, 5,000 రూపాయల పారితోషికం తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అందజేస్తుందని నూతలపాటి వెంకటరమణ చెప్పారు. సీనియర్ వీడియో జర్నలిస్ట్ విభాగంలో ఉత్తమ తెలుగు జర్నలిస్ట్ అవార్డు అందుకున్న చింతలగట్టు హైదరాబాద్ నుండి తన అవార్డు అందుకుంటున్నారు. విషిత, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. వారాల అల్లం శ్రీనివాస్, ఈటీవీ వికారాబాద్ అండి. ప్లీజ్ కాస్త సిద్ధంగా ఉండాలని కోరుతున్నాం. విషిత, అమృత, నేత్ర, నేను మేమందరం గ్లోబల్ సాధనాల శక్తి శ్రీకాకుళం. ఏమిటి వీడియో జర్నలిస్టులకు అందరికీ కాస్త సహకరి. జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది పురస్కారాల ప్రధానోత్సవ సందర్భంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి సభా అధ్యక్షులు రంగనాయకులు గారు, గౌరవ అతిథి శిల్పా ప్రియాంక గారు, మరి ఈ సందర్భంగా ఈ పురస్కారాలకు అందుకోవడం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి సోదర ఇతర సోదరి మండలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా క్షమించాలా, కొంచెం సేపు ఆలస్యమైంది. అనుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పటికి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి కొంచెం ఇబ్బంది అయింది రావడానికి. సో అందుకని కొంచెం లేట్ అయింది, క్షమించాలి. నేను కూడా మరి నా తెలిసిన తర్వాత మొదటి ఉద్యోగం ఒక జర్నలిస్ట్గానే ప్రారంభించినటువంటి విషయం మీ అందరికీ. డిగ్రీ పూర్తయిన తర్వాత ఏం చేయాలని అనుకున్నప్పుడు అంతకుముందు నేను వార్తా పత్రికలకి కొన్ని వ్యాసాలు రాసినటువంటి సందర్భం ఉంది కొన్ని సమస్యల మీద. ఆ నేపథ్యంలో ఒక తెలుగు దినపత్రిక ప్రత్యేకించి ఈనాడులో సబ్ ఎడిటర్గా పనిచేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో వెళ్ళాను. ఆషామాషిగా అది నాకు ఇస్తారో లేదా అనేది కూడా నాకు ఒక డౌట్. ఎందుకంటే నాకు జర్నలిజంలో ఏ రకమైనటువంటి అనుభవం లేదు. అయినప్పటికీ కూడా ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే వాళ్ళు అడిగారు, ఈ 100,000 సేవలు ఎవరన్నా రాశారా అని చెప్పి మరి ప్రూవ్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు దానికి కన్విన్స్ అయ్యి, నువ్వు జర్నలిస్ట్ అంటే ఎడిటోరియల్ ఇది కాకుండా రిపోర్టింగ్కి సిద్ధమేనా అని అడిగారు. నాకేం అభ్యంతరం లేదు, ఏదైనా చేస్తానంటే. రెండో రోజు నుంచి రిపోర్టింగ్కి ఒప్పుకున్నాను. విజయవాడ సిటీలోనే ఎక్కువ రిపోర్టింగ్ చేశాను. ఆ రకంగా కొన్నాళ్ళ పాటు నేను ఒక జర్నలిస్ట్గా పనిచేశాను. జర్నలిస్ట్ ఉద్యోగం అంటే ఇది దాదాపు 1981 ఆ ప్రాంతం. దాదాపు 8 సంవత్సరాలు, దాదాపు 40-40 సంవత్సరాలు దాటిపోయినటువంటి. అప్పటికిప్పటికి కూడా చాలా మార్పులు వచ్చినాయి.
అప్పుడు కొద్దిమంది మాత్రమే జర్నలిస్టులు ఉండేవాళ్ళు. ప్రత్యేకించి పత్రికల్లో పనిచేసేటటువంటి వాళ్ళే జర్నలిస్టులు. ఫ్రీలాన్స్ జర్నలిస్టులు కానీ లేకపోతే ఇండిపెండెంట్గా ఇవాళ ఛానల్స్ పెట్టుకొని పనిచేసేటటువంటి జర్నలిస్టులు కానీ టీవీ జర్నలిస్టులు కానీ ఉండేవాళ్ళు కాదు. కాబట్టి జర్నలిస్ట్ అనేవాళ్ళు కొద్దిమందే ఉండేవాళ్ళు. కాబట్టి ఒక విజయవాడ నగరంలో మొత్తంలో చూసుకుంటే ఒక 7-8 మంది 10 మంది జర్నలిస్టులు ఉండేవాళ్ళు. చాలా గౌరవప్రదమైనటువంటి పరిస్థితి ఉండేది. ఎక్కడికి మనం మర్యాద చేసేవాళ్ళు. చాలా గొప్పగా ఉండేది, అదొక గర్వంగా ఉండేది. ఆ రోజుల నుంచి టెక్నాలజీ బాగా అభివృద్ధి అయింది. మరి టీవీ ఛానల్స్ వచ్చినాయి, టీవీలు వచ్చినాయి. టీవీల నుంచి సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని అదే కాకుండా ఫ్రీలాన్స్ జర్నలిస్టులుగా ఇవాళ రేపు మనం ఎన్నో రకాల విధానాల ద్వారా ప్రజలకి వార్తలు అందించేటటువంటి వార్తలే కాదు, వినోదం, విజ్ఞానం, ఆనందం, హాస్యం అన్నీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉగాది సందర్భంగా ప్రవేశపెట్టిన P4 ద్వారా రాష్ట్రంలోని పేదల జీవితాల్లో మార్పు వస్తుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. శనివారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్లో పటమట హైస్కూల్ రోడ్ రైతు బజార్ ఏరియాలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ప్రజా సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకుని వాటికి పరిష్కరించాల్సిందిగా ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు. అనంతరం డివిజన్లోని నిరుపేద కుటుంబాలకు చెందిన 3 పార్టీ కార్యకర్తలు 50,000 విలువ చేసే ప్లాట్ఫామ్ రిక్షా, 2 తోపుడు బండ్లను గొర్రెల ఆదిలక్ష్మి, దేవరకొండ శ్రీను, గొర్రెల అచ్చయ్యలకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సొంత నిధులతో కొనుగోలు చేసి వీరికి ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన P4 ద్వారా రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవారికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. పేద కుటుంబాల ఆదాయ వనరులను పెంచడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా అనేక గ్రామాలు పర్యటిస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న ఆగిరిపల్లి, నూజివేడ్ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు పర్యటించి అక్కడున్న చేనేత కార్మికులందరినీ, చేతి వృత్తితో ఉపాధి పొందుతున్న చాలా కుటుంబాలని పరామర్శించారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు. వాళ్ళు చేస్తున్న పనులన్నీ కూడా చూడటం జరిగింది. వాళ్ళు పడే శ్రమని గ్రహించడం జరిగింది. ఆ విధంగా ఒక ఊళ్ళు మంగళగిరి వెళ్తే చేనేత కార్మికులు, ఇంకోసాటికి వెళ్తే చిన్న టీ కొట్టు పెట్టుకున్న వాళ్ళు, ఆ విధంగా కుటుంబాలని పరామర్శిస్తూ ఎక్కడికక్కడ వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం నిధులు కేటాయించడం జరుగుతూ ఉంది. అంతేకాదు నిన్న నూజివేడ్లో పెద్ద పారిశ్రామికవేత్తలు ఇన్వైట్ చేసి వాళ్ళ ద్వారా కొన్ని వేల కుటుంబాలకి వాళ్ళ పిల్లల చదువులకు కానివ్వండి, లేదా కుటుంబాలు ఆదాయ వనరులు పెంచుకోవడానికి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేసేదానిలో ఒక కొత్త పథకం P4 అనే పథకాన్ని తీసుకొచ్చి అన్ని జిల్లాల్లో కూడా ప్రతి ఒక్క పేదవాడిని ఒక ఎంటర్ప్రెన్యూర్గా చేయడానికి కానీ, లేకపోతే ఆ పిల్లల చదువులకు కానీ, ఆ కుటుంబం ఏ సహాయం చేస్తే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతో ఆలోచన చేసి ఆ విధంగా P4 అనే కార్యక్రమం, కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం, దాన్ని అమలుపరచడం కూడా జరుగుతోంది. మనం వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడలోని 64వ డివిజన్ మణికంఠ నగర్లో రహదారి నిర్మాణ పనులకు శ్రీకారం. సమస్యలు లేని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే బోండా ఉమా. సహకార బ్యాంకింగ్ వ్యవస్థలో 2 నిమిషాల విధానం అమలు కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం. రాష్ట్రంలో సహకార బ్యాంకింగ్ వ్యవస్థ మనుగడ సాగించాలంటే 2 అంచెల విధానం అమలే ఏకైక మార్గమన్న పలువురు వక్తలు. P4తో పేదల జీవితాల్లో మార్పు. 11వ డివిజన్లో 50,000 విలువ చేసే ప్లాట్ఫామ్ రిక్షా, తోపుడు బండ్లు ఉచితంగా అందజేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 2 రాష్ట్రాల జర్నలిస్టులకు ఉగాది పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన రిటైర్డ్ హైకోర్టు జడ్జి నూతలపాటి వెంకటరమణ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.